నమస్కారం, నేను మీ జీవిత. దేవన్పడకల గ్రామంలో కృష్ణదేవరెడ్డి ఉచిత కంటిపొర చికిత్స శిబిరాన్ని సందర్శించారు. ఈ సేవలు ఈ నెల 10వ తేదీ బుధవారం వరకు కొనసాగుతాయని ఆయన తెలియజేశారు. దేవన్పడకల్ మరియు పరిసర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని తెలియజేశారు. లట్టుపల్లి కృష్ణదేవరెడ్డి వారి నాన్న జైపాల్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఉచిత కంటిపొర చికిత్స శిబిరాన్ని సందర్శించిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరారు. ఈ కార్యక్రమంలో లట్టుపల్లి కృష్ణదేవరెడ్డి, వారి తల్లి సుధామణి, వారి కుటుంబ సభ్యులు లోక్నాథ్, మహేశ్వర్, రాజ్, నందిని, అనురాధ, శ్రీకాంత్, రాజు, తిరుపతి గౌడ్, శ్రీరాములు, రఘు, శేఖర్, శ్రీపతి, శ్రీను, కళ్యాణ్, భాస్కర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. బాల్నగర్ మండలంలోని హేమాజీపురంలో పాదయాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఏఐసిసి ఆదేశాల మేరకు జడ్చెల్ల శాసనసభ్యులు జన్నంపల్లి అనిరుద్ రెడ్డి నేడు బాల్నగర్ మండలంలోని హేమాజీపూర్, నేలబండ తాండా, బిల్డింగ్ తాండా, లింగారం, గాంధీపాలెం గ్రామంలో జై బాబు, జై భీమ్, జై సంవినాథ్ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పాదయాత్రగా వెళ్లి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఎంపీడీఓ కార్యాలయంలో రాజీవ్ యువ వికాస దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యాయి. అందరూ తమకు నచ్చిన విభాగాలలో ఉపాధి పొందాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస పథకంలో భాగంగా సంగారెడ్డి జిల్లా రాయకోడు మండలంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో సంబంధిత కౌంటర్ వద్ద దరఖాస్తులను స్వీకరిస్తున్నామని ఎంపీడీఓ షరీఫ్ తెలిపారు. వీటిని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు దరఖాస్తుదారుని ఆధార్ కార్డు, క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు, రేషన్ కార్డు జిరాక్సులు ఫోటో జత చేసి ఇవ్వాలని సూచించారు. సంగారెడ్డి మెడికల్ కళాశాల, ఆందోళన నర్సింగ్ కళాశాలలో హాస్టల్స్ నిర్మాణ పనులు వెంటనే పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వైద్య ఆరోగ్య ఇంజనీరింగ్ శాఖ అధికారులకు సూచించారు. కళాశాల ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో విద్యార్థుల వసతి గృహం నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి నిర్మాణ పనుల్లో ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఎందుకంటే కొంత కొత్త బిల్డింగ్ అనేది డిస్టర్బింగ్ మళ్ళీ పనులు అవి అంటే సీసీ కెమెరా ఇప్పుడు వాడుకోవద్దు, మళ్ళీ బిల్డింగ్, మళ్ళీ కన్స్ట్రక్షన్, మళ్ళీ సంవత్సరం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జడ్చెల్ల శాసనసభ్యులు జన్నంపల్లి అనిరుద్ రెడ్డి ఆదేశాల మేరకు ఊరుకొండ మండలంలో మాధారం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. ప్రవేశపెట్టిన సన్నబియ్యం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన జడ్చెల్ల ఎమ్మెల్యే జన్నంపల్లి అనిరుద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఊరుకొండ మండలంలోని మాదారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. సన్నబియ్యం కార్యక్రమం చేసినందుకు మనము పేద ప్రజలకు మొత్తం అనుకూలంగా బియ్యం కార్యక్రమం మొదలు పెట్టినందుకు చాలా సంతోషం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.